ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 3 జిల్లాల్లో 25,797 ఓటర్లున్నారు. మీరు ఓటు వేసేందుకు 200 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. ఎన్నికల ప్రచారం ముగిసింది. గత 2 నెలల నుంచి కూడా అభ్యర్థులంతా కలియదిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లోనూ కొత్తగా ఏర్పడ్డ 12 జిల్లాల్లోనూ మొత్తం కూడా 191 మండలాల్లో ఉపాధ్యాయ ఓటర్లకు సంబంధించి 25,795 మంది ఓటర్లు ఇప్పటి వరకు తమ ఓటును అప్లై చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేర్లంతా కూడా ఉన్నాయి. ఇక వాళ్ళంతా కూడా ఓట్లు రేపు వేయనున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రంగా. మరోవైపు అటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 19 మందిలో ప్రధానంగా కూడా చూస్తే 5గురు గట్టి ప్రచారం అయితే చేశారు. ప్రతి ఓటర్ను కూడా కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఇక ఒకసారి చూస్తే పిఆర్టీయూ నుంచి వ్యవస్థాపక అధ్యక్షుడిగా హర్షవర్ధన్ రెడ్డి ఉంటూ, పిఆర్టీయూ టీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు. ఇక యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి రెండవసారి తన అదృష్టాన్ని పరిశీలించనున్నారు. ఇక మరోవైపు బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉన్నారు. ఇక దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా సుందర్రాజ్ యాదవ్ వీళ్ళు మొత్తం కూడా గట్టి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఓటర్ను కూడా కలిశారు, ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరం చేశారు. ఇక ప్రతి ఒక్క ఓటర్ని గెలవడంతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలకు కూడా ప్రతి ఓటర్ను కలవడంతో పాటు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం కూడా కొంతమంది నాయకులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి గెలవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంట్లో పోటాపోటీన ఎన్నికల ప్రచారంతో పాటు అటు మద్యం అదేవిధంగా డబ్బులు కూడా ఈ సరఫరా అవుతున్నట్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగంలో అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే 5,907 మంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8,041 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు లిస్టు ఫైనల్ చేశారు. 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఎవరు కూడా ఎన్నికల ప్రచారం కానీ అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్లు కానీ కటౌట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఎట్లాంటివి ఏర్పాటు చేయొద్దు. ఒకవేళ ఏర్పాటు చేస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది ఎన్నికల కమిషన్ నుంచి అని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నాయకులు ఎంత సీరియస్గా ఎన్నికల ప్రచారాన్ని చేశారో ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి ఓటర్ను కూడా తీసుకొచ్చి ఓటుకు వినియోగించుకునే విధంగా వాళ్ళందరినీ కూడా 10 మందికి ఒకరి చొప్పున ఒక యూనియన్ నాయకులు పెడితే 20 మందికి ఒకరి చొప్పున ఒక్కొక్కరు 5గురికి ఒకరి చొప్పున ఇన్ఛార్జిగా పెట్టి ఆ ఓట్లను రప్పించే ప్రయత్నం మాత్రం అభ్యర్థులు చేస్తారు. చాలా కీలకంగా ప్రతి ఓటును పరిగణించడంలో భాగంగా ఈ అంతా కూడా సంఘాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎప్పటికప్పుడు ఓటర్లకు ఫోన్ చేయడం లేదా సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఎప్పటికప్పుడు అయితే ఎన్నికల ప్రచారం అయితే స్పీడప్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికలు మాత్రం అంటే గతంతో పోలిస్తే గతంలో మాత్రము సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రమే తిరిగేది. కానీ ఈసారి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా కొంతమంది ఇన్వాల్వ్ అవుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక డైరెక్ట్ సర్వోత్తమ్ రెడ్డి బీజేపీకి సంబంధించిన నేత కాబట్టి బీజేపీ నాయకులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్కు సంబంధించి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. అదేవిధంగా బీసీ సంఘాల్లో యాక్టివ్గా లీడర్గా ఉన్నాడు. దాంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదేవిధంగా బీసీ సంఘాల నేతలు అదే మాజీ ఐఏఎస్లు కొంతమంది అందరూ కూడా ఆయన తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఈసారి బీసీ వాదాన్ని గెలిపిస్తే బీసీలకు మనుగడ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీపాల్ రెడ్డికి సంబంధించి అటు పిఆర్టీయూ టీఎస్లో యాక్టివ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కలిసి మద్దతు కోరాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను కొంత మీరు చెప్తే వింటారు, మీరు ప్రభావితం చేయాలి అని చెప్పేసి కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇక హర్షవర్ధన్ రెడ్డి డైరెక్ట్గా కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నేతలు ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక సుందర్రాజ్ యాదవ్ ఈయన స్వతంత్ర అభ్యర్థిగా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్తో పాటు తనకు సామాజిక వర్గం కావచ్చు బీసీలలో కావచ్చు బీసీ నేతలను అందరినీ కూడా కలిసి తనను మద్దతు కోరాడు. ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరం చేశారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్లకు ఏం కావాలి అదేవిధంగా తను చేసిన పనులు కావచ్చు చేయబోయే పనులు కావచ్చు ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ ఖమ్మం
వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా వాళ్ళు ఈ ముఖ్యమైన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘ నేతలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మరి ఇది ఒక్కసారి తమకు మద్దతుగా నిలవాలి, ఓట్లను కూడా వేపియాలి అని చెప్పేసి కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా అంతే సీరియస్గా ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు. చూడాలి 27వ తేదీ ఉదయం ప్రారంభమవుతుంది ఓటింగ్ ప్రక్రియ. ప్రారంభమైన తర్వాత ప్రారంభంకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. మరోవైపు అటు నాయకులు కూడా అందరినీ మరోసారి కలిసే ప్రయత్నం, లేకపోతే ఫోన్లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ అభ్యర్థులు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.